ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అడవాల సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం మండపేట కలపూ సెంటర్ నుండి బస్టాండ్ వరకు త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం వలన మనం ఎంతో కోల్పోయామన్నారు. అదే ప్రధాని మోదీ మన ఆడపడుచులకు అన్యాయం జరిగితే ఆపరేషన్ సింధూర్తో శత్రువులకు బుద్ధి చెప్పామని, మన దేశాన్ని ప్రపంచంలోనే 3వ అగ్రగామి దేశంగా నిలిపిన ఘనత ఒక్క బీజేపీకే దక్కుతుందన్నారు. మన స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై మన త్రివర్ణ పతాకం ఎగురవేసి ప్రజలు తమ దేశభక్తిని చాటాలన్నారు. ఈ ర్యాలీలో జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మడపల్లి సూర్యనారాయణ, రాయి వీర్రాజు, నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, పట్న నాయకులు కందిరి వీర్రాజు, కోటిపల్లి కృష్ణమాచార్యులు, బెత్సా దుర్గా ప్రసాద్, కంకటాల మురళీ కృష్ణ, పాలిక రమణ, మద్దుల సుబ్బారావు, మల్లువలస రాజశేఖర్లతో పాటు ఆదిత్య విద్యాసంస్థ విద్యార్థులు పాల్గొన్నారు. అనుమతితో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతటా అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రా కార్యక్రమంలో అనేక మంది ప్రజలు కూడా పాల్గొని వినూత్నంగా మనకి వారి యొక్క సహకారాన్ని మనకు అందిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని విభజించినప్పుడు తప్పుడు నడకతో, తప్పుడు ఆలోచనతో ఇతర దేశాలకి, అంటే అటు పాకిస్తాన్కి కాశ్మీర్ని, మన ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ని వేరే స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా 370 ఆర్టికల్ని ఇచ్చి అస్తవ్యస్తంగా విడదీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన 14 రేపు రాత్రి సాయంకాలం 6 గంటలకి మన కొవ్వొత్తులతోనూ కాగడాలతోనూ ప్రదర్శన చేస్తూ కాంగ్రెస్ యొక్క నియంతృత్వ పోకడలను మనం ప్రజలకు తెలియజేసే విధంగా మనందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా రేపు జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉవ్వెత్తునగా ప్రధానికం అటు స్కూల్ విద్యార్థులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ